వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సహకారంతో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి పథంలో ముందంజ. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2021 క్యాలెండర్ ప్రారంభించిన ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కాకినాడ జీజీహెచ్లో డ్రై రన్ ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. జగన్నాథగిరి గ్రామంలో ఘనంగా పనుగుదాలమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సహకారంతో పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో దూసుకుపోతుందని, ప్రజలందరూ సహకరించాలని బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు తెలియజేశారు. 2021 నూతన సంవత్సర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ క్యాలెండర్ను కాకినాడ ఎంపీ వంగ గీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలిపల్లి రాంబాబు పాలకవర్గ సభ్యులతో కలిసి బ్యాంక్ ఆవరణలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పైల వాసు, పాలకవర్గ సభ్యులు వేణు నారాయణరావు, అద్దంకి వెంకటరమణ, అరిగెల ప్రసాద్, బ్యాంక్ కార్యదర్శి చంద్రమౌళి, కొట్టేటి రాజేష్, జోహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా నేను ఎన్నికై మరి మా చైర్మన్ గారు బాలిపల్లి రాంబాబు గారు ఆధ్వర్యంలో మేము డైరెక్టర్లో చక్కనైనటువంటి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. కానీ ఇంకా ఇది గతంలోగా మంచి ఎలుగు రావాలని కోరుకుంటూ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఈ బ్యాంకుని ఎంతో అభివృద్ధి పరిచి మీకు అందరికీ కూడా మంచి చేకూర్చడానికి డైరెక్టర్గా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క బ్యాంక్ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సంబంధించి 2021 క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం జరిగింది. నిన్న ఆల్రెడీ పెద్దలు గౌరవనీయులు శ్రీ పెండెం దొరబాబు గారు, అలాగే కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారి చేతుల మీదుగా నిన్న క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మరి ఈరోజు మా బ్యాంకు సిబ్బంది, మా బ్యాంకు పాలకవర్గ సభ్యులందరూ కూడా కలిపి క్యాలెండర్ ఈ ఖాతాదారులకు, మా శ్రేయభిలాషులకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. మా బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న ఖాతాదారులకు, అలాగే మా పాలకవర్గ సభ్యులకు, మా సిబ్బందికి అందరికీ కూడా ఉదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా బ్యాంకు ఆల్రెడీ అభివృద్ధి పథంలో ముందుకి వెళ్తుంది. మేము పాలకవర్గ సభ్యులుగా నెగ్గి సంవత్సరంన్నర కాలం పూర్తయిన సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా బ్యాంకు కూడా అన్ని విధాలుగా లాభాల్లో నడుస్తుంది. ఇంకా ముందు అభివృద్ధి చెందే విధంగా ఖాతాదారుల్ని, మా పాలకవర్గ సభ్యులందరూ కలుపుకుని బ్యాంకు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకున్నాను. తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో నిపుణులైన వైద్య బృందాలతో అత్యవసర వైద్య కేంద్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కాకినాడ జీజీహెచ్లో డ్రై రన్ జరిగింది. ఈ కార్యక్రమానికి వైద్య అధికారులతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. లబ్ధిదారుల డేటా నమోదు, వ్యాక్సినేషన్ అబ్జర్వేషన్ రూమ్ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంచిన మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో దశల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో యంత్రాంగం సన్నద్ధతను అంచనా వేసేందుకు శుక్రవారం మరోసారి డ్రై రన్ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. వాస్తవ పరిస్థితుల్లో టీకా వేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య ఎదురు కాకుండా ఉండేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ కు సంబంధించి ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఎలాంటి అపోహాలకు తావు లేకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలోనూ అత్యవసర వైద్య సేవలు, మందులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. కోవిడ్ వ్యాక్సిన్పై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో జీజీహెచ్లో మరో 2 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ గిరిధర్, కోవిడ్-19 కేంద్ర ఇన్ఛార్జ్ డాక్టర్ గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి ఈ డ్రై రన్, ఇది 3వ డ్రై రన్.
మన రాష్ట్రంలో చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా చేస్తున్న 3వ డ్రై రన్. ఈరోజు 3వ డ్రై రన్ చేసాం. కలెక్టర్ గారు వచ్చి పర్యవేక్షించి అన్నీ కూడా చూసి వెళ్ళారు. ఈ మా ఆసుపత్రిలో ఒక సెంటర్ ఇస్తున్నాం. కలెక్టర్ గారు సజెస్ట్ చేసింది ఏంటంటే బస్సు ఇంకో 2 కానీ 3 కానీ ఇక్కడ పెడితే ఇంకా బాగుంటుందని అన్నారు. దానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఒక మన జిల్లా మొత్తం మీద 2 ఎమర్జెన్సీ సెంటర్స్ పెట్టాం. ఎమర్జెన్సీ అంటే బయట ఎక్కడన్నా ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ఏమన్నా రియాక్షన్ లాంటిది రావడం జరిగితే వాళ్ళను రాజమండ్రి దగ్గర అయితే రాజమండ్రి, కాకినాడ దగ్గర అయితే కాకినాడ, ఇక్కడికి సెంట్రల్ ట్రీటింగ్ సెంటర్ కింద ఈ కాకినాడ, రాజమండ్రి జనరల్ హాస్పిటల్ 2 కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అది ఆ సెంటర్ ఎమర్జెన్సీ సెంటర్ కూడా కలెక్టర్ గారు సందర్శించి అక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కావాల్సిన మందులు, వెంటిలేటర్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి లేదా చూసి వెళ్ళారు. సో త్వరలో దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అతి త్వరలో ఇంజక్షన్ రాబోతుంది కాబట్టి అందరికి కూడా ప్రతి వాళ్ళు కూడా అది సద్వినియోగం చేసుకుని ఎవరూ భయపడాల్సిన పని లేదు. రియాక్షన్లు కూడా ఏమీ రావు. కొంతమంది చెప్తున్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాన్ని దయించి ఎవరో నమ్మవద్దు. ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సిన్ చేయించుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని రక్షించండి. తద్వారా దేశం కూడా బాగుంటుంది. ప్రతి వాళ్ళు దీనివల్ల ఏం రియాక్షన్ లేవు. ఏమైనా చిన్న ఏమైనా దద్దులు కానీ ఇటువంటి ఏమైనా వచ్చి రావచ్చు. కొంతమంది అంటే ఒక 10,000 మందిలో ఒకరికి అలా వస్తే రావచ్చు తప్పించి పెద్ద రియాక్షన్లు ఏమి రావు. ఇక్కడంతా కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్ల టీము ఏదైనా రియాక్షన్ వస్తున్నా చూసుకోవడానికి. అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత అరగంట పాటు ఇక్కడ సెంటర్లో కూర్చొని వెళ్ళటం మంచిది, అబ్జర్వేషన్లో ఉండటం మంచిది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఉండండి. ఇక్కడ ఎవరికన్నా ఈ వ్యాక్సినేషన్ గురించి సంబంధించిన సమాచారం కావాలంటే ఇక్కడ ఈ హెల్ప్ డెస్క్ రావచ్చు. హెల్ప్ డెస్క్ వచ్చి అక్కడ తీసుకుని ఎక్కడ వ్యాక్సిన్కి వెళ్ళాలో అది కూడా మీరు అందరూ ఈ సదుపాయాన్ని తీసుకోవడం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ అది SMS వచ్చిన వాళ్ళు మాత్రమే రండి, మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సిన అవసరం లేదు. మీ ప్రతి వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఆ టైం స్లాట్ ప్రతి వాళ్ళకి ఫిక్స్ చేసి సెంటర్ కూడా ఫిక్స్ చేసింది కాబట్టి మీరు చెప్పిన సెంటర్కి మీరు చెప్పిన సమయానికి వెళ్ళి వ్యాక్సిన్ ఇచ్చి ప్రతి వాళ్ళు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోమని అందరికీ మనవి. కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామంలో గ్రామస్తుల ఇలవేల్పుగా కొలబడుతున్న శ్రీ పనుగుదాలమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అల్లవర్పు సుబ్రహ్మణ్య దీక్షిత అవధాని ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చంద్రమౌళి, పెండ్యాల విశ్వనాథ శాస్త్రి నేతృత్వంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు తోట త్రిమూర్తులు, తనయుడు తోట పృథ్వీరాజ్, సత్తి సుబ్బారెడ్డి విజయగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదురుగా వేద పండితులచే నిర్వహిస్తున్న హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి గ్రామ ప్రజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో వేద పండితులచే గణపతి పూజ, నవరత్న న్యాసం, పీఠ పూజలు, కుంభ నిక్షేపణ, గోదుష్టి, ఆచార్య పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారులచే ఏర్పాటు చేసిన కూచిపూడి నాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కాకర్లపూడి వీరభద్రరావు, నల్ల సత్యనారాయణ మూర్తి, సేరావాలి సంజీవ్ కుమార్, అడప శ్రీనివాస్, గ్రామస్తులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి మా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం గ్రామస్తులందరూ కూడా అందరూ కలిసి తయారు చేసుకున్న కార్యక్రమం ఇది. దీన్ని గ్రామస్తులందరూ వచ్చి దీన్ని విజయవంతం చేశారు. కూడా మీడియా కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ మీరు లైవ్ చేయడానికి వచ్చారు కాబట్టి మీకు మీ టీవీ గారు కూడా జగన్నాథగిరి గ్రామ దేవత అయిన పనుగుదాలమ్మ అమ్మవారిని 100 సంవత్సరాల కారణంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. చాలా అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, ఇక్కడ కమిటీ మెంబర్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని దీక్షామాలలో పాల్గొని దీక్ష కార్యక్రమంతో ఈరోజు అమ్మవారిని ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరికీ చాలా ఆనంద వైభవంగా ఉంది. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామంలో ఏం చేస్తున్నటువంటి పనుగుదాలమ్మ వారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని నిత్యము స్మరించుకుంటూ వారి కుటుంబాన్ని చల్లగా చూడమని ఆశీర్వాదాలు పొందేటువంటి రీతిగా
ఇక్కడ ఉన్నటువంటి మహిళా పెద్దలు అందరూ కలిసి అమ్మవారి యొక్క ఆలయం ప్రతిష్ఠ చేశారు. ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత నూతన విగ్రహాన్ని ఇవాళ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ప్రజలందరి మీద ఉండాలని, ఏదైనా ఉపద్రవాల నుంచి రక్షించగల శక్తి అమ్మలకే ఉంది. అటువంటి పడుగుదలమ్మ మా అందరినీ కూడా అనునిత్యము కాపాడేటువంటి తల్లిగా, మాచే పూజలు అందుకునేటువంటి అమ్మగా, ప్రత్యేకించి నేను కోరుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏదైతే కలుగుతున్నటువంటి ఆపదలు ఉన్నాయో వాటి నుంచి రక్షించేటువంటి శక్తిని ఆయనకు ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భక్తి విశ్వాసాలతోటి అమ్మవారిని పూజించి వారి యొక్క కోరికల్ని తీర్చుకునేటువంటి రోజుగా ఈ రోజు నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజనీతిజ్ఞుడు అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. సామర్లకోట మండలం బ్రహ్మానందాపురంలో 520 ఎకరాల విస్తీర్ణంలో పేదలకు పంచేందుకు సిద్ధం చేసిన లేఅవుట్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎలిసెట్టిస్ నరేష్, వీరంరెడ్డి నాని, ఊతా వాసు, పేర్నిడి రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు అధ్యక్షతన నిర్వహించగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరువాత తరాల అభ్యున్నతికి పాటుపడుతూ దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా లిఖించబడే పాలన అందిస్తున్న రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. నిత్యం ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి భారతదేశ చరిత్రలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్ని కృష్ణ, ఎంఆర్ఓ జితేంద్ర, ఎంపీడీఓ రమణారావు, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి, మండల వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు అత్తిలి మణికంఠ, కొప్పిశెట్టి రాధాకృష్ణ, తాటికొండ అచ్చిరాజు, శ్రీనివాస్, సలాది రమేష్, ఏల్శెట్టి భీమన్నదొర, సిద్ధు, నూకరాజు, ఆమజాల నూకరాజు, ఆమజాల బాబురావు, మండపాక దొరబాబు, మాజీ ఎంపీటీసీలు కేసరపు ప్రభాకర్ రావు, వీరంరెడ్డి చిన్నబాబు, కాళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నా, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఒక రేషన్ కార్డు రావాలన్నా, లేకపోతే ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు పట్టా కావాలన్నా, ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచం 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 అన్నా, ఇది పరిస్థితి బాగోలేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, నేను మీ బాధలు విన్నాను, నేను ఉన్నాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి యొక్క బాధలు తీరుస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయన నమ్మి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి 151 సీట్లతో ఆయన అధికారం ఇస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఇచ్చిన మాట మేరకు ఈరోజు గత 17-18 నెలల్లో చెప్పినవి చెప్పనివి కూడా 95% పైగా అమలుపరిచినటువంటి దమ్మున్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలలో మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే అధికారంలోకి వచ్చాక కొన్ని పథకాలే అమలు చేసేవారు. 1000 మంది అడిగితే 100 మందికి, 2000 మంది అయితే 200 మందికో 300 మందికో ఇలాగే వెళ్ళే. కానీ ప్రజలుగా చూసి, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించి, ప్రజల కష్టాన్ని అవహేళన చేయకుండా ప్రజలందరికీ న్యాయం జరగాలి. అర్హులు ఎవరైనా సరే, వారు ఏ పార్టీ అయినా సరే, ఏ వర్గం అయినా సరే, ఏ గ్రూప్ అయినా సరే, ఎవరికి ఓటేసినా సరే ప్రజలంటే ప్రజలే. ఎవరికి అర్హత ఉందో వాళ్ళందరికీ ఇవ్వాలి. పార్టీ కాదు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ఎవరికి తెలియజేస్తాము. ఇన్ని పట్టాలు ఇచ్చిన తర్వాత, ఇంతమందికి మన హౌస్ సైట్స్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారంటే రాజకీయ నాయకులు అనకూడదే, రాజనీతిజ్ఞుడు అన్నారు. ఏంటి తేడా? రాజనీతిజ్ఞుడికి రాజకీయ నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే, రాజకీయ నాయకులు ఇప్పుడు దొరబాబు గారు ఉన్నాయి, గీత గారు ఉన్నాయి, నేనే ఉన్నాయి, వచ్చే ఎన్నికలు ఎలా గెలుద్దామని ఆలోచిస్తుంటాం, అంతే కదా. రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుద్దామని.
రాజనీతిజ్ఞుడైతే వచ్చే తరం వారు ఎలా బ్రతకాలి అని ఆలోచన చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతి కలిగినటువంటి రాజకీయ నాయకుడే, రాజనీతిజ్ఞుడు. ఇంత పెద్ద పథకం మరి తీసుకుని అమలు జరపడం 17,000 గ్రామాలు అన్నీ కూడా ఇక్కడ ఒక గ్రామం తయారవుతుంది. ఇదొక గ్రామమే. 1,640 కుటుంబాలు ఇక్కడికి వస్తున్నాయంటే ఇది ఒక గ్రామం. ఇటువంటి ఎన్ని గ్రామాలను ఆయన క్రియేట్ చేస్తున్నారంటే 17,000 కాలనీలు తయారవుతూ ఉన్నాయి. ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 4 రోజుల కిందట అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 కుటుంబాలను నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా పరామర్శించారు. ఏలేరు నది తీర ప్రాంతంలో జీవించే వీరిని రాజా టీడీపీ శ్రేణులతో కలిసి పడవలపై వెళ్లి పరామర్శించారు. 4 రోజుల కిందట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 4 ఇళ్లు కాలిపోయాయని, చేపల వేట వృత్తిగా జీవనం సాగించే వీరి వలలు, ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఇతర సామాన్లు అన్ని మంటలో కలిసి బూడిదయ్యాయని, సర్వం కోల్పోయిన వీరి కుటుంబాలకు వరుపుల రాజా బియ్యం, నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ₹1,00,000 విలువ చేసే వలలతో పాటు సర్వం కోల్పోయిన వీరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రాజా డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి చెందిన యాకోబు అనే క్రైస్తవ మత ప్రచారకులు వీరికి ₹2,00,000 విలువ చేసే గృహోపకరణలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల పెదబాబు, కొమ్ముల కన్నబాబు, పసల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఎందుకంటే ఏదో చిన్న చిన్న మరి వ్యాపారాలు చేసుకుంటూ మరి చేపలు పెట్టుకుంటూ మరి జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి నష్టం చాలా భారీ స్థాయిలో నష్టం జరిగింది. మరి ఇల్లు కాలిపోవడం, ఇంట్లో సామాన్లు కాలిపోవడంతో పాటు ఏదైతే జీవనోపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళన్నీ కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి కాబట్టి ప్రభుత్వం వెంటనే కూడా దీని మీద స్పందించి మరి అధికారులు కూడా వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళ వల్ల నష్టపోయారో మరి వెంటనే కూడా మరి మీరు స్పందించి మరి ప్రభుత్వం తరపున వీళ్ళకి వలలు కొనిచ్చే విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి అంతేకాకుండా ఇల్లు కాలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మరి వెంటనే ఇల్లు కట్టించి మరి ఇచ్చే ప్రక్రియ కూడా చేపట్టండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా కాకినాడకు చెందిన నూతన దర్శకుడు అశ్విని కుమార్ దర్శకత్వంలో వేటగాడు వర్కింగ్ టైటిల్తో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం ముహూర్తపు సన్నివేశం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సూపర్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్పై నిర్మాణమవుతున్న వేటగాడు చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకుడు అశ్విని కుమార్ అధ్యక్షత వహించగా ఏఎస్పీ కరణం కుమార్ ముఖ్య అతిథిగాను, వ్యాపారవేత్త ద్వారంపూడి వీరభద్రారెడ్డి విశిష్ట అతిథిగాను, జాలుమూరి రాజశేఖర్, జాలుమూరి నానాజీలు గైరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మ, శ్రీనివాస శర్మ, గోపాల్ శర్మలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న అతిథులు చిత్రం స్క్రిప్ట్ క్లాప్కు పూజలు నిర్వహించి డైరెక్టర్ అశ్విన్కు అందజేశారు. ఏఎస్పీ సతీమణి డైరెక్టర్ అశ్విని కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి కెమెరాకు పూజ చేయగా అర్చకులు జలమూరి రాజశేఖర్, నానాజీలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ కరణం కుమార్ తొలి సీన్కు డైరెక్షన్ వహించగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి క్లాప్ కొట్టారు. సీన్లో హీరో పార్వతీశం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ కరణం కుమార్, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, జాలుమూరి రాజశేఖర్, జాలుమూరి నానాజీ, వైసీపీ నాయకులు కర్రీ వీర్రెడ్డి, డీకే రెడ్డి, హీరో పార్వతీశం, డైరెక్టర్ అశ్విని కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, డైరెక్టర్ తండ్రి పాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు, కాకినాడకు చెందిన సినీ సహాయ నటులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ వల్లీదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసి ఒక సినిమా ప్రారంభోత్సవం చేస్తున్నారు. సూపర్ స్టార్ స్టూడియో ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా తీస్తున్నారు. స్టార్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నటువంటి సినిమాకి అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే పరమేశ్వర్
గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడాలని, వాళ్ళిద్దరికీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సూపర్ స్టార్ స్టూడియో ప్రొడక్షన్ నెంబర్ 1 వేటగాడి సినిమాకి ముహూర్తం షాట్గా పవిత్రమైన సుబ్రహ్మణ్య స్వామి గుడిలో జరగడం జరిగింది. చాలా అదృష్టం. మంచి సినిమాకి నాంది పలికిన మా అశ్విన్ తమ్ముడికి మనసారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్టోరీ ఆల్మోస్ట్ 5 months బ్యాక్ విన్నాను నేను. నాకు గోపి గారు నాకు చెప్పారు లైన్ విను అనేసి. సో నాకు చాలా నచ్చింది. ఇష్టపడి ఈ స్క్రిప్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ కేరింద తర్వాత నేను ఇంత నచ్చి ఇష్టపడి చేస్తున్న స్క్రిప్ట్ అంటే వేటగాడు సినిమా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ సినిమా చాలా బాగా వస్తుంది, చాలా బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. నేను గత 12 సంవత్సరాల నుంచి డైరెక్షన్లో వివిధ శాఖల్లో అంటే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసి అలా పనిచేస్తూ ఈరోజు దర్శకత్వం వహిస్తున్నాను. అది మా ప్రొడ్యూసర్ గారు సూపర్ స్టార్ స్టూడియోస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ నెంబర్ 1గా ఇక్కడికి వేటగాడు వర్కింగ్ టైటిల్తో మేమందరం కాకినాడలో షూటింగ్ చేయడం కోసం నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాం. మాకు మీకు అందరికీ తెలుసు, మన కాకినాడ ప్రజలందరూ కూడా సినిమా అంటే ప్రాణం పెడతారు. అదేవిధంగా సినిమా అనే కాదు, మన కాకినాడలో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వీరభద్రారెడ్డి గారు కానీ వీళ్ళందరూ అసలు కాకినాడలో ఏదైనా ఒక సామాజిక కార్యక్రమం కానీ సాంస్కృతిక కార్యక్రమం కానీ జరుగుతుందంటే ముందు వరుసలో చేయూతనిచ్చి నడిపిస్తూ ఉంటారు. వారు నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే గత 5-6 ఏళ్ళ నుంచి కూడా నాకు ఎంతో సపోర్ట్నిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇలా కార్యక్రమం చేస్తున్నాను సార్, సినిమా ఓపెనింగ్ ఉంది అని అనగానే ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలని నా కోసం పక్కన పెట్టి ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వీరభద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించినందుకు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వాటన్నిటిలో అత్యంత అద్భుతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డివిజన్ అభివృద్ధి అధికారి ఈఎస్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, ట్రైనీ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ జిల్లాలోని సుమారు 1,48,000 మందికి గృహ నిర్మాణాల పట్టాలను అందించడం జరిగిందని, వాటిల్లో అతిపెద్ద డివిజన్ అయిన కాకినాడ రూరల్ పరిధిలోనే 72,000 ఇళ్లకు గృహ నిర్మాణ పట్టాలు అందించడం జరిగిందన్నారు. లబ్ధిదారుల అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపిన విధంగా 3 ఆప్షన్లను వివరించి వాటిలో వారు ఎన్నుకున్న పద్ధతిలో గృహ నిర్మాణాలు చేపడతామని తెలియజేశారు. నాణ్యత, క్రమబద్ధత, జియో మ్యాపింగ్ ద్వారా లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉచిత ఇసుక, నాణ్యమైన సిమెంట్, ఐరన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఈఈ పి రఘురాం, డిఈ కేవీఆర్ గుప్తా, జేఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ మీరు చేయవలసింది ఎంబుక్ రికార్డింగ్. ఫస్ట్ మెటీరియల్ రిజిస్టర్స్, ఫస్ట్ పాయింట్ మెటీరియల్ రిజిస్టర్స్, మెటీరియల్ గోడౌన్ రిజిస్టర్స్. గోడౌన్కి మెటీరియల్స్ వస్తుంటాయి, ఆ గోడౌన్ ఇన్ఛార్జీలు కూడా మీరే. ఆ గోడౌన్ ఇన్ఛార్జ్కి వచ్చేటప్పుడు మెటీరియల్ రిజిస్టర్ అంతా మీరు మెయింటైన్ చేయాలి. ఇష్యూ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్ 2 కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంజీఎన్ఆర్ఎస్ కూడా ఆడిట్ పర్పస్ కోసం మీరు కంపల్సరీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. ఇవి 2 కూడా మీరు మెయింటైన్ చేయకపోతే మనం ఏం చేయలేం రేపు పొద్దున. ఇక ఎంబుక్ రికార్డింగ్ వచ్చేటప్పటికి మోడల్ ఎస్టిమేట్ ఒకటి ఇస్తాం మీకు. మోడల్ ఎస్టిమేట్ ఫస్ట్ ఎంబుక్లో రికార్డ్ చేసిన తర్వాత ఇండివిజువల్ బెనిఫిషరీ వైజ్ పేమెంట్స్ రిజిస్టర్, పేమెంట్స్ రికార్డ్ చేస్తూ ఉంటాం. ప్రతి పేమెంట్కి కూడా 7 ఆఫ్ అకౌంట్ వేయాలి. ఆ రోజుకి 7 ఆఫ్ అకౌంట్, ఆ ఇష్యూ ఎంత ఇచ్చాం, బ్యాలెన్స్ ఎంత ఉంది, రిసీట్ ఎంత ఉంది, ప్రతి బెనిఫిషరీ కూడా. రత్నాలు పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీ అనే అంశం పైన హౌసింగ్ ఈ రఘురాం గారు, అదేవిధంగా డిఈ ఆధ్వర్యంలో కాకినాడ డివిజన్లోని హౌసింగ్ ఏఈలకి మాస్టర్ ట్రైనింగ్ పొందిన ఇంజనీరింగ్ అందరూ కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈ హౌసింగ్ స్కీమ్ అమలు చేయడంలో నాణ్యత మరియు వాటిని క్రమబద్ధతలు ఎలా నిర్మించాలి దానిపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి, లబ్ధిదారుల నుంచి 1వ ఆప్షన్, 2వ ఆప్షన్, 3వ ఆప్షన్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా జియో ట్యాగ్ చేయాలి. అదేవిధంగా మ్యాపింగ్, ఈ అంశాలపైన అన్నిటి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ హౌసింగ్ కట్టడంలో లబ్ధిదారుల యొక్క సహకారం తీసుకొని అక్కడ నాణ్యత ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎంబుక్ ఏ విధంగా రికార్డు చేయాలి, వాటితో పాటు
త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. దానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి? ఇలాగా మనకు ఈ పండుగ తర్వాత జనవరి 18, 19 తేదీల్లో ఈ నియోజకవర్గ స్థాయిలో మిగిలిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా శిక్షణ స్థాయి ఇవ్వడం జరుగుతుంది. ఆ 18, 19 తేదీ జనవరి తేదీలో ఇవ్వబోయే శిక్షణ కార్యక్రమానికి ఈరోజు అందరూ కూడా ఒక తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనం రాబోయే శిక్షణ కాలానికి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలన్న దానిపైన ప్రణాళిక వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలియజేస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకులో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రదర్శనగా ఇంద్రపాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం వద్ద సామర్లకోట రోడ్లో రాస్తారోకో నిర్వహించి అనంతరం మరలా కలెక్టరేట్ వరకు ప్రదర్శన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్కుమార్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వర్రావు తదితరులు మాట్లాడుతూ దేశంలో ఒక ప్రక్క కరోనా వల్ల ఉపాధి కోల్పోయి సామాన్యులు అనేక రకాలుగా బాధలు పడుతుంటే ఆదుకోవాల్సిన కేంద్ర పాలకులు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం చేసిన 3 వ్యవసాయ చట్టాలు అమలైతే దేశ వ్యవసాయ రంగం మొత్తం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి పోతుందన్నారు. ఆహార కొరత ఏర్పడుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే కేంద్ర విద్యుత్ సవరణ చట్టం వల్ల విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు. మోడీ నిరంకుశ వైఖరి వల్ల ఢిల్లీలో ఇప్పటికే 60 మంది రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక ఐక్యతలో భాగంగానే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం రాము, ఎం రమేష్, బి వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు వల్లు వీరబ్రహ్మం, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి, కోశాధికారి మలక వెంకటరమణ, కృష్ణవేణి, చంద్రావతి, షేక్ పద్మ, ఈశ్వరి, బేబీ, శ్రీనివాస్, సత్యవతి, మేడిశెట్టి వెంకటరమణ, రమణమ్మ, కృష్ణకుమారి, రాణి, శాస్త్రి, సత్యరాజు, పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఢిల్లీలో 40 రోజుల నుంచి రైతాంగం మోడీ కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని, నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి పోరాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆహార భద్రతను కాపాడుకోవడం కోసం ఇవాళ ఢిల్లీ రైతులు 60 మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మోడీ ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. కార్మిక కర్షక ఐక్యతలో భాగంగా ఇవాళ ఢిల్లీ రైతాంగం చేసే పోరాటానికి మద్దతుగా కాకినాడ ఇంద్రపాలెం గేటు వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, సిఐటి ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తక్షణమే నల్ల చట్టాలు ఏదైతే తీసుకొచ్చారో వాటిని బేషరతుగా రద్దు చేయాలి. ఆ రైతులతో చర్చలు చేసి చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ కనుక మోడీ విధానాలు ముందుకెళ్తే ఈ దేశంలో ఆహార సంక్షోభం తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో మొత్తం చిన్న కమతాల్లో ఉన్నటువంటి కౌలు రైతులందరూ కూడా దివాళా తీసి కూలీలుగా మారబోతా ఉన్నారు. కాబట్టి ప్రజానికానికి 160 మందికి ఉపాధి కల్పించే వ్యవసాయాన్ని కాపాడుకోవడం కోసం చేసే పోరాటానికి ప్రజలందరూ, మేధావులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని పెద్దాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి పిలుపునిచ్చారు. తుని నియోజకవర్గంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న దివిస్ లేబొరేటరీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఉద్యమానికి పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. పెద్దాపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచేందుకు అభిమానులు తరలి వెళ్లినట్లు తెలిపారు. రేపు అనగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తురు నియోజకవర్గానికి సంబంధించి తొండంగి మండలంలో ఉన్నటువంటి కొత్తపాకల గ్రామం వద్ద మరి అక్కడ దివీస్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి కంపెనీ యాజమాన్యం వారికి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ పరిశ్రమకి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల నుండి కూడా. అయినప్పటికీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వారు అక్కడ అనుమతులు ఇచ్చినప్పుడు దానిని గట్టిగా వ్యతిరేకించి దివిస్ పరిశ్రమ తుని నియోజకవర్గంలోనే కాదు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండకూడదు,
ఇటువంటి పరిశ్రమని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారు మరి మాట తప్పనం మడమ తిప్పననేటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు అండగా ఉన్నటువంటి ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గ్రామమైనటువంటి కొత్తపాకల్లో మరి అక్కడ అంబేద్కర్ గారికి దండలేసి ఈ పరిశ్రమకి వ్యతిరేకంగా నిరసన తెలిపినప్పుడు కూడా మరి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అంబేద్కర్ గారికి వేసినటువంటి దండలు కూడా లాగేసినటువంటి పరిస్థితులు మనం వీడియోలు చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రజల యొక్క మనోభావాల్ని అర్థం చేసుకున్నటువంటి నేతగా మా జనసేన పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు బహిరంగ సభకు ఇచ్చి వారికి మద్దతు తెలపడానికి వస్తున్న సందర్భంలో పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు పాల్గొని రేపు ఉదయం 9:30-10 సమయంలో సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ వద్ద బయలుదేరి వయా దివులి మీదుగా ప్రత్తుపాటు చేరుకుని అన్నవరంలో మనం భోజన కార్యక్రమాలు ముగించుకుని తర్వాత మన అధినాయకుడి వెంటనే దివీస్ పరిశ్రమ వద్దకు చేరుకోవాలని పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులకు కూడా నేను కోరుతా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున తరలి రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివార్ తుఫాన్ బాధిత మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. మేడలైను వంతెన అక్రమ నిర్మాణాలతో ఉప్పుటేరు ప్రవహించక ముంపుకు గురైన 16 ప్రాంతాల్లో దుమ్మలపేట మత్స్యకారులు 34 మంది మోటార్ పడవలతో బాధితులకు సేవలు నిర్వహించగా మోటార్ పడవలకు బాడుగలు ఇవ్వకపోవడంతో గత 5 నెలల నుండి రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన మత్స్యకారులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద పౌర సంఘ నాయకత్వంలో ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రికి వినతి పత్రం దాఖలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రెవెన్యూ వర్గాల నుండి అనుమతులు లేకుండా బకాయిలు ఇవ్వలేమని మున్సిపల్ అధికారులు చెప్పడం తగదన్నారు. ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ శాఖ ద్వారా మున్సిపాలిటీకి ఆదేశాలు ఇప్పించి బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ తుఫాను సహాయాన్ని బాధితులకు ఇవ్వడంలోనూ సేవలు చేసిన వారికి బాడుగా ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం జరగడం మంచి పరిణామం కాదని, ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిల్ ఇటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం మంచి విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు వమ్మి బాలాజీ, తుమ్మల సునీత రమేష్, అంబటి క్రాంతి, చిన్న రాజు, చోడిపల్లి కాశీ, మైపల్లి రామకృష్ణ, నకిలి అన్నవరం, పెమ్మాడ సూరిబాబు, సిరిపల్లి చిన్నబాబు, దోనే సత్యబాబు, సాధనల నూకాలు, నల్ల బాబు, రాంబాబు, అప్పన్న, సూరాడ రాజు తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో కాకినాడ నగరంలో కానీ రూరల్లో కానీ ఆ మేడలైన అక్రమ నిర్మాణాల వల్ల నగరం ఎంతగా మునిగిపోయిందో అందరికీ తెలుసు. 10 రోజుల పాటు ఇళ్లలోకి వెళ్ళినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లోకి కాకినాడలో నివసిస్తున్న దుమ్ములపేట మత్స్యకారులు 34 మంది మర్రపోట్లు పెట్టి ఉదయం, సాయంత్రం, రాత్రి కూడా సేవలు చేశారు. ఇప్పటి వరకు వారికి నయ్యా పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు, ఆర్డీఓని కలిశారు, కమిషనర్ని కలిశారు. టెక్నికల్ శాంక్షన్స్ వస్తే తప్ప మేము ఇవ్వలేమని మున్సిపల్ కార్పొరేషన్ చెప్తుంది. కార్పొరేషన్ అడగలేదు కాబట్టి మేము ఇవ్వలేదని రెవెన్యూ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ రకమైన కారణాలతో మత్స్యకారులు పండగ రోజుల్లో నానా ఇబ్బందుల అవస్థలు పడతా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ధృతరాష్ట్రులాగా ఉండకుండా వెంటనే తక్షణమే ఆ టెక్నికల్ శాంక్షన్స్ మంజూరు చేసి బిల్లులు వాళ్ళకి మంజూరు చేయాలి. 5,33,000 రూపాయలు ఆ 34 మందికి మత్స్యకారులకి అందజేయాలని ఈ రోజున ధర్నా కార్యక్రమం వారు నిర్వహించారు. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చింతపల్లి అజయ్ కుమార్ గారు, అదేవిధంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేటర్లు కొమ్మి బాలాజీ గారు, తుమ్మల సునీత రమేష్ గారు, అంబటి చిన్న గారు, మొన్న వారందరూ కూడా వారికి మద్దతు ఇచ్చి ఈ వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా గారికి అందజేస్తా ఉన్నారు. ఈ పండుగ పూర్తయ్యే లోపల ఈ టెక్నికల్ శాంక్షన్స్ పూర్తయ్యే కార్యక్రమం చేయకపోతే పండుగ వెళ్ళిన తర్వాత మీ కలెక్టరేట్ దగ్గర జగన్ గారి ఫోటోకి దండేసి ఇక్కడ నిరాదీక్ష చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.
అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్రంలో ప్రతి పేదవాడి కలను నిజం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కురసాల సత్యనారాయణ కొనియాడారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో 3వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డి మణికుమార్ ఆధ్వర్యంలో కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా టిట్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకునే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలో ప్రతి పేదవాడికి కలగా ఉండిపోయిన సొంతింటిని అందించి వారి కలను నెరవేర్చాడని అన్నారు. ఒక రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి ఇళ్లను నిర్మించి ఇవ్వడం అంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయానికి శ్రీకారమని, దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్నాథం, మహిళా నాయకురాలు దైవకృప, నీలిమ, సచివాలయం సెక్రటరీ మంగాదేవి, కరీంబాషా, వాసిరెడ్డి సూరిబాబు, ధర్మారావు, వాసిరెడ్డి రవి, రాజా, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నేను 3వ వార్డు నుంచి వచ్చానండి. నా పేరు ఆరిపాక మేరీ. నేను ఇల్లు పట్టా తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మణికుమార్ గారు, కృపా గారు, జగన్నాథం గారు ఆధ్వర్యంలో తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. తర్వాత సత్యనారాయణ కన్నబాబు గారు, సత్యనారాయణ గారు వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మా సొంత ఇల్లు కల నెరవేరింది. పేదందరికీ ఇళ్ల పట్టాల కార్యక్రమంలో నవరత్నాల భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చూసిన కష్టాల్లో స్పందించి తన అధికారంలో రాగానే పేదలకు ఏం చేయాలని ఆలోచించి ఈరోజు మనకి పట్టాలు ఇవ్వడం, అందరికీ పట్టాలు ఇళ్ళు ఇప్పించడం జరుగుతుంది. ఈ వేళని చూస్తున్నాను. ఈ టిడ్కో ద్వారా మన కాకినాడ నగరంలో 3వ వార్డులో 14 మందికి ఇల్లు కేటాయించడం జరిగింది. వాళ్ళ ముఖాల ఆనందాన్ని చూస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం కోసమే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆనందం ఈ మొహాల్లో ఉంది. దాన్ని నేను కూడా మనస్ఫూర్తిగా ఆనందపడతాను చూసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి పరిపాలన వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ పేరు చెప్పి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ నియమించడం జరిగింది. ఈ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీ అవసరాలు ఏంటి అడుగుతున్నారు. పూర్వంలో మనకైనా అవసరం ఉంటే అక్కడ నాయకుడిని పట్టుకున్నాం, అధికారుల దగ్గర పైసలు తిరిగి మనం పని చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి తప్పింది. ప్రతిరోజు మీకు అవసరం ఉన్నా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి పలకరించే వాలంటీర్లు ఉన్నారు. మీ విషయం చెప్తే, మీకేం కావాలో చెప్తే అది తీసుకెళ్ళి సచివాలయ కార్యదర్శి గారికి కానీ మిగతా స్టాఫ్కి కానీ వాళ్ళు ఆ విషయాలు అందిస్తారు. వాళ్ళే మీ పని పూర్తి చేసి మీ ఇంటికి వచ్చి మీ పని పూర్తి అని చెప్పే పరిస్థితి వాళ్ళు ఉంది. అందులో భాగంగా మీ సచివాలయంలో మీ అడ్మిన్గా ఉన్న మంగాదేవి గారు చాలా ఆవిడ ఇష్టపడి మనసు పట్టి పనిచేస్తున్నారు. అటువంటి ఆఫీసర్ అందరూ దొరకరు. మీ వార్డులో దొరికింది ఆవిడ. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రజలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన వైద్యుడు డాక్టర్ విజయశేఖర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలిష, పితాని, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరి కరోనా వ్యాధి ప్రపంచాన్ని ఏ విధంగా గడగడలాడించిందో గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి మరి దాన్ని కంట్రోల్ చేయడం కానీ మరి కోవిడ్ వ్యాక్సిన్ మన భారత ప్రభుత్వం తయారు చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ కూడా మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రయల్ రన్, మాక్ రన్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా రేపు వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ప్రజలు ఏ విధంగా లోపల రావాలి, ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా టీకా వేయించుకోవాలి, అదేవిధంగా టీకా వేసిన తర్వాత అడ్వర్స్ ఈవెంట్స్ జరగడం ఉంటాయి. అటువంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలన్నటువంటి విషయాలు ఇప్పుడు ఈ ట్రయల్ రన్లో మేము చేస్తూ ఉన్నాము. దీని ద్వారా ప్రజలు ఒక అవగాహనకు వచ్చి రేపు వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో మరి విషయాలు గమనించి ఆ వ్యాక్సిన్ తీసుకోవడంలో సహకరిస్తారని తెలియజేస్తా ఉన్నాం. మొదటగా ఈ యొక్క వ్యాక్సిన్ ప్రస్తుతం ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉన్నారో హెల్త్ సిస్టమ్,
హెల్త్ పర్సనల్స్, అదేవిధంగా మున్సిపాలిటీ, అదేవిధంగా పోలీస్ ఎవరైతే ప్రజలతో ఎక్కువ టచ్లో ఉంటున్నారో వీళ్ళందరికీ మొదట వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన వారు, అదేవిధంగా కోమార్బిడిటీస్ ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మరి వ్యాక్సిన్ తొందరగా అందించడం జరుగుతుందని మరి మనకు ఉత్తర్వులు ఉన్నాయి. సంక్షేమ హాస్టల్ను తక్షణమే తెరవాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు టి తారకేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఇంటర్, డిగ్రీ తదితర విద్యాసంస్థల్ని తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని కోరారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి విద్యను అభ్యసించే విద్యార్థులకు సంక్షేమ హాస్టల్స్ తెరవకపోవడంతో వసతి, భోజన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ సంక్షేమ హాస్టళ్లను తక్షణమే ప్రారంభించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కిర్లంపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి అమ్మవారికి పంచామృత అభిషేకము, కుంకుమార్చన, ఆలయంలో వేంచేసి ఉన్న సుదర్శన విష్ణుమూర్తికి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, డీడీఓ ప్రసాదరావు, కిర్లంపూడి ఎంపీడీఓ శ్రీలలిత, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబులను ఆలయ కమిటీ చైర్మన్ ఆర్యవైశ్య యూత్ ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. వీరు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక పూజలను పురస్కరించుకుని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కిర్లంపూడిలో వాసవి మాత ఆలయం నిర్మించి మంచి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. చుట్టుపక్కల ప్రజలకు ఈ ఆలయంలో ఉండే కళ్యాణ మండపంలో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ రోజు ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయ అర్చకులు చక్రవర్తుల జగన్నాథ మాట్లాడుతూ ధనుర్మాస విశిష్టతను ఈ రోజు జరిగిన పూజల గురించి వివరించారు. మన కిర్లంపూడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి యొక్క సన్నిధానంలో గత డిసెంబర్ 16వ తారీఖు నుంచి ధనుర్మాస ప్రారంభం సందర్భంగా ధనుర్మాస వ్రతం ప్రారంభించుకున్నాం. ఈ రోజుగా ప్రత్యేకంగా అమ్మవారికి తెల్లవారుజామున 3 గంటలకి పరిపూర్ణమైనటువంటి అభిషేకము, విశేష కుంకుమార్చన, అట్లాగే సుదర్శని అష్టోత్తరంతో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అలంకారంగా విశేషార్చన కార్యక్రమం జరిగించి భక్తులు 50 మందికి కూడా అత్యంత మధురమైనటువంటి ప్రసాదములను వితరణ చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అందరినీ కూడా ఈ యొక్క గ్రామానికి ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంపత్తులతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం జరగబోయినది. కాకినాడ రూరల్ మండలంలోని అన్ని పంచాయతీల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి పంచాయతీలోనూ సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రత, డ్రైనేజీల పూడికతీత మొదలగు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీ కార్యదర్శులు మౌలిక సదుపాయాల కల్పన చేయాలన్నారు. కాకినాడ రూరల్ మండలంలో మనము మన పరిశుభ్రత ఫేజ్ 1, ఫేజ్ 2 క్రింద సెలెక్ట్ అయిన 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి సంబంధిత పంచాయతీ కార్యదర్శులతో యూఆర్డీఆర్ సమక్షంలో మనం సమీక్ష చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఎక్కడైతే SWPCలు సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నాయో, చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలు, మనము ఆ గ్రామాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ప్రతి సెలెక్ట్ అయిన గ్రామ పంచాయతీల్లో రోజు కానీ, ప్రతిరోజు కానీ, లేకపోతే రోజు విడిసి రోజు కానీ, లేకపోతే 2 రోజులకు ఒకసారి కానీ, అంటే అక్కడ ఉన్న హౌస్ హోల్డ్స్ని అలాగే గ్రీన్ అంబాసిడర్ అవైలబిలిటీని బట్టి ఒక గ్రామ పంచాయతీలో ఒక విధంగా కనీసం 2 రోజులకు ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ చెత్త కలెక్షన్ చేయడానికి, అంటే తడి చెత్త పొడి చెత్త కింద కలెక్ట్ చేసి అది సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి తీసుకుని వెళ్ళి తడి చెత్తతోటి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం అన్నది ఇందులో కాన్సెప్ట్. దీనికోసం ఏంటంటే మనం ఈ గ్రీన్ అంబాసిడర్
శాలరీ మనం 6,000 ఇస్తున్నాము SBM నుంచి. దానికి సంబంధించి ఇంకా కొంచెం అదనంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ తొట్రిక్షాలు ఇవన్నిటికి కూడా మెయింటెనెన్స్ ఛార్జీలకని అక్కడ ఉన్న గ్రామ పెద్దతోటి వాలంటీర్తో కలిసి ఒక అకౌంట్ ఓపెన్ చేసాం. వీళ్ళు ఏంటంటే ప్రతి నెల కనీసం ప్రతి కుటుంబం నుంచి ఒక 50 నుంచి 60 రూపాయలు కలెక్ట్ చేసి ఆ అమౌంట్ అందులో ఇస్తే అది దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి ఇందులో అనే ఉద్దేశంతో ఈ అమౌంట్ని కలెక్ట్ చేయించడము. ఇలాగ దయచేసి దాని గురించి కూడా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి, అంటే మనము డైలీ కానీ లేకపోతే రోజు విడిసి రోజు కానీ వెళితే ఖచ్చితంగా ప్రతి కుటుంబం వారు కూడా ఈ అమౌంట్ ఇవ్వడానికి వెనకవాడరు. సో పంచాయతీ కార్యదర్శులు అందరూ ఇది శ్రద్ధ తీసుకోవాలి. దయచేసి కుటుంబాలు కూడా దీని మీద గ్రామ పంచాయతీ వారికి సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఎందుకంటే ముందు మన ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకుంటాం, అలాగే గ్రామం అంతా కూడా శుభ్రం అవుతుంది. దయచేసి ఈ విధంగా అందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 22.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సహకారంతో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి పథంలో ముందంజ. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2021 క్యాలెండర్ ప్రారంభించిన ఎంపీ వంక గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కాకినాడ జీజీహెచ్లో డ్రై రన్ ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. జగన్నాథగిరి గ్రామంలో ఘనంగా పనుగుదాలమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.